నంద్యాలలో ఓడితే నాదే బాధ్యత బొమ్మ. నంద్యాలలో గెలిస్తే అది అందరి విజయంగా భావిస్తాం, కానీ ఒకవేళ ఓడితే మాత్రం అందుకు తానే బాధ్యత వహిస్తానని అన్నారు ఏపీ మంత్రి అఖిలప్రియ. నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో అక్కడ చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల గురించి శనివారం ఓ న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. నంద్యాల ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం నంద్యాల అభివృద్ధికి భారీ మొత్తంలో నిధులు మంజూరు చేస్తుందని ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణల్ని అఖిలప్రియ కొట్టిపారేశారు. బొమ్మ నాగిరెడ్డి బతికున్నప్పుడే నంద్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం 500 కోట్ల నిధులు కేటాయించారు. అవసరమైతే ఆ లేఖలు మీడియాకు విడుదల చేస్తానని స్పష్టం చేశారు ఆమె. నంద్యాల బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన అఖిలప్రియ, బహిరంగ సభలో జగన్ అలా మాట్లాడతారని అనుకోలేదని అన్నారు. బహిరంగ వేదికలపై నుంచి ఎవరిపైనా ఎటువంటి వ్యక్తిగత విమర్శలు చేయకూడదు, కానీ జగన్ పలు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. జగన్ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. జగన్ వ్యాఖ్యల్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల సంఘం హామీ ఇచ్చింది అని తెలిపారు అఖిలప్రియ. For more videos, please subscribe our channel.